వెల్కమ్ టు మెగానే టీవీ. ఒక రాజకీయ పార్టీలో కీలక నాయకులు వేరే పార్టీలోకి జంప్ అయితే ఆ పార్టీ బలహీనపడుతుంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే ప్రభుత్వం పరువు పోతుంది. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉంటే సహజంగానే వ్యతిరేకత వస్తుంది. ఇవి భారతీయ రాజకీయాల్లో ఎక్కడైనా జరిగే సాధారణ పరిణామాలు. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ లెక్కలు ఏవీ పనిచేయవు. ఎన్నికల్లో ఓటమిని చూసినా, మంత్రులు జైలుకెళ్లినా, కమాండర్లు లాంటి లీడర్లు పార్టీని వీడినా అక్కడ ఒకే ఒక్క మహిళా నాయకురాలి ఇమేజ్ మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరదు. ఆమె బెంగాల్ టైగర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ బెంగాల్లో దీదీ ధైర్యంగా నిలబడ్డారు. ఒంటి చేత్తో పార్టీని శ్రీరామరక్షలా కాపాడుతున్నారు. సొంత పార్టీ నేతల వెన్నుపోటు పొడిచినా తట్టుకుని నిలబడ్డారు. ఆమెకున్న బలమేంటి? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. బెంగాల్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 2026 ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది. భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఒకప్పుడు దీదిగా, బెంగాల్ టైగర్స్గా ప్రజల గుండెల్లో నిలిచిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో కూడా ఓటమిని చవిచూశారు. ఆమెను సువేందు అధికారి ఓడించి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ విజయం బీజేపీకి బెంగాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికిందని చెప్పాలి. ఈ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణాన్ని తీసుకొచ్చాయి. గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్న అధికారం బీజేపీ వశం కావడంతో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 208 స్థానాలను గెలుచుకొని స్పష్టమైన మెజార్టీని సాధించింది. ఇది వారికి ఊహించని విజయం. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 80 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఇది మమతా బెనర్జీ నాయకత్వానికి, ఆమె పార్టీకి ఒక పెద్ద సవాలు. ఒకప్పుడు బెంగాల్ రాజకీయాలను శాసించిన లెఫ్ట్ ఫ్రంట్ ప్రస్తుతం రాష్ట్రంలో ఒక చిన్న శక్తిగా మిగిలిపోయింది. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో లెఫ్ట్ ఫ్రంట్ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇది కమ్యూనిస్టు పార్టీల పతనాన్ని స్పష్టంగా సూచిస్తుంది. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ తనదైన శైలిలో పాలన సాగించారు. ఆమె పథకాలు, ప్రజాకర్షక కార్యక్రమాలు ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు, అభివృద్ధి నినాదాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు ఏ విధంగా దోహదపడుతుందో వేచి చూడాలి. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు, రాజకీయ హత్యలు, అవినీతి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ పతనానికి ఒక కారణంగా నిలిచాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమీక్షించే అవకాశం ఉంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మమతా బెనర్జీ భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు నెలకొన్నాయి. అధికారంలో లేకపోయినా ఆమెకు ప్రజల్లో బలమైన అభిమానం ఉంది. బెంగాల్ సెంటిమెంట్ను ఓన్ చేసుకోగల లోకల్ ఫేస్ ఎప్పటికైనా కీలకమే. అందుకే ఇవాళ కాకపోతే రేపైనా బెంగాల్ స్వయం ప్రతిపత్తిలోని సంస్కృతిని కాపాడే ఏకైక శక్తిని నేనే అంటూ మమతా ప్రజల్లోకి బలంగా వెళ్ళగలరు. ఆమె బలమే పార్టీ బలం. గతంలో ముకుల్ రాయ్, సువేందు అధికారి వంటి దిగ్గజాలు పార్టీ వీడినప్పుడు కూడా ఆమె ఒంటరి పోరాటంతోనే అధికార పీఠాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆమె పోరాట పటిమ ఏమాత్రం తగ్గలేదు. తృణమూల్ను పూర్తిగా ప్రక్షాళన చేయడం ప్రారంభించారు. పాత కమిటీలను రద్దు చేసి కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. నాయకులు వెళ్ళినా పర్వాలేదు, కొత్త క్యాడర్ను నేనే తయారు చేసుకుంటాననే ధీమాతో ఆమె ముందుకు సాగుతున్నారు. ఈ ఒంటరి పోరాట పటిమ, వీధి పోరాటాల అనుభవమే ఆమెను బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా ఉంచనుంది. మమతా బెనర్జీ నుండి అందరూ వెళ్లిపోయినా ఆమె పార్టీకి ఢోకా ఉండదు అనడానికి ప్రధాన కారణం ఆమె ప్రజాకర్షణే. బెంగాల్ ప్రజల నాడి తెలిసిన నాయకురాలిగా దీదీపై ఉన్న గురి ఇంకా తగ్గలేదు. లీడర్ల కంటే జనాన్ని నమ్ముకునే మమత ఎంతటి సంక్షోభం ఎదురైనా ఒంటరిగానే గట్టిగా పోరాడి నిలబడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యామ్నాయ శక్తులు సిద్ధంగా లేనంతకాలం బెంగాల్ రాజకీయాల్లో ఆమె స్థానం సుస్థిరం.
ఒక పార్టీ వ్యక్తుల మీద ఆధారపడితే లీడర్లు వెళ్ళినప్పుడు ఆ పార్టీ కుప్పకూలుతుంది. కానీ ఆ పార్టీ ఒక వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఇమేజ్ను డ్యామేజ్ చేయడం అంత సులభం కాదు. మమతా బెనర్జీ తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలిని, ఎవరూ టచ్ చేయలేని ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. టీఎంసీని ఎలాగైనా నిలబెట్టుకుంటాను అనే నమ్మకం ఆమెలో ఉంది. అందుకే ఆమె బెంగాల్ టైగర్స్ అయింది.